నమస్కారం అండి. అది గట్టు మండలం మిట్టదొడ్డి ప్రాంతం అండి. ఐజగబోయే రూట్లో ఈ సంఘటన జరిగిందండి. ఈ రోడ్డుకి మొత్తం అంతా ఈ బ్రిడ్జ్ చేసినారు. ఈ బ్రిడ్జికి మొత్తం అంతా కడ్డీలు వెళ్ళి రోడ్డు మొత్తం ప్రమాదంలో ఉందండి. వచ్చి అక్కడిక్కడ పోయే వాహనాలకి చాలా ఇబ్బందికరంగా మారింది. ఇలా కడ్డీలన్నీ కానీ తీసుకొని ఇవన్నీ కాళ్ళకు గుచ్చుకొని ఇక్కడ 2 కడ్డీలు కూడా విడిచిపడేసానండి. ఇవన్నీ ఇట్లా ఎల్లుకొని ఉన్నాయి. ఇంత 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 హైట్గా నాకు రాత్రి కాళ్ళు తగిలింది. ఇవాళ అట్లే కింద పడిన బెందు ఇవాళ అట్లే ఉన్నామండి. రాత్రి స్లిప్ అయి కింద పడినాను. కొంచెం ఉంటే ఇది కాళ్ళకు కుచ్చుకునేది ఇది కడ్డీ. అందుకని పొద్దున వచ్చి కాసి మొత్తం అంతా చేసినాను ఇట్లా పైకి వెళ్ళినటువంటి. దయచేసి మరి విలేక నాయకులకు కానీ మరి పెద్దవాళ్ళకి మీకు అందరూ తెలియజేయమనగా మన ఎమ్మెల్యేలకి ఈ వీడియోని మీరు ఫార్వర్డ్ చేస్తారని, దీనికి ఈ రోడ్డుకు పరిష్కారం చేస్తారని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను సార్. మరి ఈ కట్టడాన్ని పోయిన తర్వాత ఈ రోడ్డంతా కూలిపోవడం కూడా జరుగుతుంది కాబట్టి ఇప్పుడే మీరు అరికడతారని దయచేసి ఈ కట్టడానికి ఇవన్నీ ఒక కంటలు పెట్టి చేపిస్తారని, మరి దీనికి ఏదో ప్రయత్నం చేస్తారని మిమ్మల్ని మీరు హృదయపూర్వకంగా కోరుకుంటున్నామండి. మరి ఇలా ఉందండి పరిస్థితి. ఇట్లా మరి దారుణంగా ఈ కడ్డీలు ఇరిస్తే కూడా ఇరుగుతలేవు సార్. మరి ఈ కడ్డీలు చాలా దారుణంగా అయిపోయింది. వీటిని ఇట్లా ఎట్లా చేయాలో అర్థమవుతలేదు. మరి మీరే ఈ యొక్క రోడ్డుకి ఒక సొల్యూషన్ మీరు చూస్తారని నేను ఆశిస్తూ, మరి ఒకసారి అదలా చూపించండి సార్. డ్యామేజ్ అంతా చూపించండి. చాలా యాక్సిడెంట్ కూడా జరిగాయి సార్. ఇలా ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది. బండ్లు పంచర్ కావడం కానీ బోల్ట్ అవ్వడం